ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో దేవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలో ఉన్న మంచినీటి చెరువు సమీపంలో పట్టణంలో సేకరించిన చెత్తను పారవేస్తున్నారు. వాస్తవంగా రామాపురంలో చెత్త వేయడానికి స్థలం ఉంది, కానీ రామాపురంలో 40 ట్రక్కులు మంచినీటి చెరువు వద్ద ఉన్న 10 ట్రక్కులు వేస్తున్నారు. వాతావరణం, మంచినీరు కాలుష్యం అవుతున్నాయి. వాటి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తెలిపారు. జిల్లా చీరాల పట్టణంలో మన మంచినీటి చెరువు దగ్గర చెత్త చెత్తలు వ్యర్థాలు అతి చలనాలం చేస్తున్నారు ఈ ట్రాక్టర్ల వాళ్ళు. ఎందుకంటే మనకు అంత ముందు గతంలో రామాపురంలో మనం వేయాల్సిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 10 బళ్ళు వేసి అక్కడ 40 బళ్ళు వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చీరాల పట్టణంలో 70% నుంచి 20% పేద నిరుపేద ప్రజలు ఉన్నారు, చేతులు బతికే వాళ్ళు ఉన్నారు. అలాగే రోగాలు హాస్పిటల్కి వెళ్ళి చూపించే పరిస్థితి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇక్కడ వ్యర్థాలు వేయటం, చెత్త చెదాలు వేయటం ఇది కరెక్ట్ కాదు. దీనిపై కూడా మేము కమిషనర్ గారికి ఎన్ని పత్రం ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు సానుభూతి స్పందించి ఇక్కడ వేయకుండా చూస్తామని చెప్పారు. ఎందుకంటే దానివల్ల వాటంతా పొందుతున్నాయి. దానివల్ల ప్రజలకు రోగాలు వచ్చి చాలా రోగాలు వస్తున్నాయి. రానున్న కాలంలో వికలాంగులు అవుతారు, చాలా పక్షవాతాలు వస్తాయి దీనివల్ల. ఎందుకంటే మనం తాగేది మున్సిపాలిటీ వాటర్, అలాంటి వాటర్ కనుక పొల్యూషన్ అయితే చాలా డేంజర్. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించారు. కమిషనర్ గారు, డిఈ గారు
ఏ గారిని కూడా స్పందించి ఈ విషయంపై మా పెద్దలు గౌరవనీయులు చీరల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిధి మా సారు 10 మందికి అన్నం పెట్టాలంటే మా సారు చీరాల శాసనసభ్యులు మంత్రి మాలకొండయ్య గారు ఆ మహానుభావుడి గారు ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఆయన ఊరుకోరు, అసలు వెంటనే స్పందిస్తారు. అక్కడ మన రామాపురంలో చెట్టేస్తే అక్కడ వేయాల్సింది పోయి అక్కడ 40 ట్రక్కులు వచ్చి 10 ట్రక్కులు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ దీనిపై అధికారులు స్పందించి ఇలాంటి చెత్త మొత్తం అక్కడ రామాపురంలో వేయాల్సిందిగా మా దళిత భోజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మన చీరాల నియోజకవర్గం అంతా పేద ప్రజలందరూ మిత్రులారా, ఈ రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపీలో 400-500 ఓపీ రాస్తున్నారు. వాళ్ళకి చూపించగల కెపాసిటీ, ఎందుకంటే మా చీరాల ప్రజలంతా చేతి వృత్తులుగా బతికే వాళ్ళు ఉన్నారు. కూలీ నాలుగు చేసుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని ఏదో సెంటర్ పనులు, వెల్డింగ్ పనులు, కరెంటు పనులు, బేందర పనులు, రాడ్ బెండింగ్ పనులు చేసుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. దీనిపై దృష్టి ఉంచుకొని ఇకనైనా దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని మా దత్తభోజన పార్టీ డిమాండ్ చేస్తూ ఇది మంచిగా రోజు మీడియా మిత్రులకు ప్రతి కార్యకర్తలందరికీ దత్తభోజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. బీపీ షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ అన్నారు. కర్లపాలెం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో DVHO ఆదేశాలతో రెవెన్యూ మండల ప్రజా పరిషత్ పోలీస్ శాఖ ప్రభుత్వ అధికారులకు బీపీ షుగర్ హిమోగ్లోబిన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, అందుకోసమే ఉన్నతాధికారులు ఆదేశాలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బ్లడ్ లేదమ్మా నీకు చెక్ చేసామంటే తెల్లగా ఉంది, ఎర్రగా ఉంటుంది. ఏమ్మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండల ఆఫీసులో ఈ ఎంప్లాయీస్ అందరికీ బీపీ షుగరు, ఫిమేల్ ఎంప్లాయీస్కి హెచ్బీ కూడా చూస్తున్నాం మా స్టాఫ్ అందరితో. దీని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా కంపల్సరిగా ఈ బీపీ షుగరు అన్ని అందరికీ చూస్తాము. గవర్నమెంట్ అందరికీ ఎంప్లాయీస్ అందరికీ చూడమని చెప్పి మమ్మల్ని ఆదేశించింది. DMHO ఆదేశాల ప్రకారం మేము ఈ క్యాంపు నిర్వహించి ఉద్యోగస్తులందరికీ బీపీ షుగర్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన మందులు అవన్నీ ఇస్తాము. ఇది అని తెలియజేస్తున్నారు మెడికల్ ఆఫీసరు కర్లపాలెం తెలియజేస్తారు. ఉపాధి హామీ పథకం కింద పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ అన్నారు. కర్లపాలెం మండలంలోని పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం, ఎంవి రాజుపాలెం గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులు చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పని అయిన వెంటనే వేతన బకాయిలను విడుదల చేయాలన్నారు. నా పేరు కృష్ణమోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, అలాగే మా నాయకులు విజయరావు గారు. ఈరోజు ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీల దగ్గరికి పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం, కర్లపాలెం గ్రామాల్లో మా వ్యవసాయ కార్మిక సంఘంగా పని ప్రదేశాల్లోకి వెళ్ళి వ్యవసాయ కూలీల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక పోరాటాల ఫలితంగా గతంలో కమ్యూనిస్టుల మద్దతుతో యూపీఏ ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరుతో పథకం తేవడం జరిగింది. ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్వీర్యం చేసేదానికోసం క్రమక్రమాన అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్తగా వీబీజీ గ్రామ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అయితే ఖచ్చితంగా పని కల్పించడం, ఖచ్చితంగా కూలి రావడం అనేది ఉండేది. కానీ ఈ పథకం మూలన నిధులు తగ్గిపోవడం కానీ అలాగే కూలీలకి డబ్బులు రాకపోవడం కానీ ఇటువంటి అన్నీ కూడా లోపాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈబీజీ గ్రామ్ పథకంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రానికి సంబంధించి 2 ప్రభుత్వాలు కలిపి 10,000 కోట్ల రూపాయల దాకా అయితే తప్ప ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి డబ్బులు రావు. కానీ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా
738 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఒక మండలానికి సరిపో రాష్ట్రం మొత్తం కలిసి ఒక మండలంలో ఎంతకైతే ఖర్చు అయితే సంవత్సరానికి అంత డబ్బులు మాత్రమే డబ్బులు కేటాయించారు. కానీ వీళ్ళు ఆచరణలో మేము ఇంతకుముందు 100 రోజులు ఉంది, కానీ దాన్ని ఇప్పుడు దాదాపు 120 రోజుల పాటు ప్రకటిస్తున్నామని చెప్పారు. కానీ ఆచరణలో డబ్బులు లేకుండా ఈ పథకం ఎలా కొనసాగిస్తారని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అందుకని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పాత ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని, అలాగే 2 ఫోటోలు తీసి ఫేస్ యాప్ ద్వారా దాదాపు ఉదయం 6 గంటలకు కూలీలు వెళ్తే మధ్యాహ్నం 11-12 రావాల్సి వస్తుంది. దీనిలో అనేక మందికి ఫోటోలు పడిన పరిస్థితి ఉంది. అందుకని ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని, అలాగే కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని, అలాగే 200 రూపాయలు కూలి ఇవ్వాలని కోరుతూ రేపు 20వ తారీఖున అన్ని సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. కావున ఈ మండలంలోని ఉపాధి హామీ కూలీలందరూ కూడా ఆయా సచివాలయాల్లో వినతి ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమస్యలు ఉన్నవారు ఉపయోగించుకోవాలని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. తర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ భూ సమస్యల గురించి 2 అర్జీలు వచ్చినట్లు, సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల అర్జీలు వచ్చినప్పుడు సంబంధిత శాఖలకు బదిలీ చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. పీజీఆర్ఎస్ సంబంధించి కలెక్టర్ గారు ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ అటెండ్ అవ్వమన్నారు. అందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అటెండ్ అవుతున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. మీ అర్జీలని మీ ప్రాబ్లమ్ని బట్టి ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తున్నారు, మెడికల్ వాళ్ళు వస్తున్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, ఇట్లా వెలుగు వాళ్ళు వస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే అటెండ్ అవుతున్నారు. వాటికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా రెవెన్యూ, నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి రెవెన్యూకి సంబంధించిన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే కలెక్టరేట్కి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చి దయచేసి అర్జీలు ఇవ్వండి. దాన్ని బట్టి ప్రాబ్లం బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము పర్సూ చేసేసి వాళ్ళకి ఇస్తాము. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అర్జీ వచ్చింది, అర్జీలు మేము ఆన్లైన్ చేస్తున్నాము. బిఎండ్ఎస్ఎల్ పీరియడ్లో మాత్రమే మేము కంప్లీట్ చేసేస్తాం. ఏది బిఎండ్ఎస్ఎల్లోకి వెళ్ళదు. ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు అర్జీలు మాత్రం ఇక్కడ ఇవ్వండి. బిఎండ్ఎస్ఎల్ లోపలిగా అర్జీలు మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడతాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. కొల్లూరు బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు స్వయంగా రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని ఆరోపించిన ఆయన ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇంధన ధరల పెంపుతో వ్యవసాయ ఖర్చులు మరింత పెరిగి రైతులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరూ తేడా కనిపించారు. డాక్టర్ బిఆర్ రిజర్వేషన్ రూపాయల 52 పెట్రోల్ అమ్ముతారు. 101 రూపాయలకి డీజిల్ అమ్ముతారు. పక్క రాష్ట్రాల్లో 110. దేశంలో హైయెస్ట్ ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ దాన్ని తగ్గించాలి.
ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఎంత కష్టమైనా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఉత్తేజపరిచి ఒక నిరసనని ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటట్లుగా చేయమని చెప్పేసి చెప్పడం, దాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలందరూ కూడా దీన్ని తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదిగో ఇది చూపిస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ ఉండడం జరుగుతుంది. అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ మీటింగ్ లో, వాళ్ళ ప్రచారానికి సంబంధించినటువంటి మీటింగ్ లో బాధుడే బాధుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువని అని చెప్పేసి చెప్పాడు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన తర్వాత 14 రూపాయలు తగ్గిస్తానని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఈ రోజున అధికంగా 4 రూపాయలు పెంచి ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానానికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, మీ ఇంటికి వచ్చాడే మోదీ గారు, గంటం బాబు మీ ఇంట్లో కూర్చున్నాడు కదా, ఏం కబుర్లు చెప్పుకుంటారయ్యా మీరు? సీఎం గా 1 సంవత్సరం నువ్వుండు, 2 సంవత్సరాలు నీ కొడుకులే, మరి అమరావతిని ఎట్ట దోచుకుందాం, లేకపోతే ఇంకొక దాన్ని ఏ రకంగా చేద్దాం, మళ్ళీ ఏ రకంగా ఈసారి ఈవీఎం మోసం చేసి ఈ స్థానిక ఎన్నికల్లోకి అధికారంలోకి వద్దాం, మళ్ళీ 29లో ఏం చేద్దామని చెప్పేసి మాట్లాడుకునేది. ఏందే మోదీ గారు ఈ రకంగా నా మాట్లాడేది? మీరు వచ్చినప్పుడు ఎందుకంత వ్యాట్ ట్యాక్స్ ఎందుకు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు? 31 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ ఎందుకు పెట్టావు? దాని వల్లనే కదా రేటు పెరిగింది. అదనంగా సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల నందు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ 2026 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ 2026 పరీక్షలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో JNTU కాకినాడ వారు సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల నందు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కు సంబంధించిన పరీక్షలు సోమవారం నాడు నిర్వహించారు. ఈ పరీక్షలు రోజుకు 2 షిఫ్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం షిఫ్ట్ నందు 595 మందికి గాను 540 మంది, మధ్యాహ్నం షిఫ్ట్ నందు 595 మందికి గాను 556 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. బాయ్ పక్కరా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పెట్రోల్ ధరల నిరసన సేవ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీజిల్, పెట్రోల్ ధరల భారం ప్రజలపై రుద్దకుండా ప్రభుత్వం భరించాలంటూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధర వ్యత్యాసంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అధికంగా ఉందంటూ మండిపడ్డ కాసు చంద్రబాబు నాయకత్వంలో పనులు అధిక ధరలు అనేక అప్పుల రూపంలో ప్రజలను లూటీ చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, పెంచిన డీజిల్ రేట్ల వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ ధరల వెంటనే తగ్గించాలి, పెంచిన పెట్రోల్ ధరల వెంటనే డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి కాశ్మీర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగనన్న నాయకత్వం, జై కాసు, జై కాసు, జై కాసు, జై కాసు. పిడుగురాల పట్టణంలోని పిడుగురాల మండల సమైక్య కార్యాలయం నందు ఉచిత ఆండ్రాయిడ్ 5G మొబైల్ ఫోన్లను పిడుగురాల రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు గండికోట వెంకటేశ్వర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గండికోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళా సాధికార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గురుజన నియోజకవర్గంలో ఎమ్మెల్యే 22 మహిళలకు బాగుండాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మహిళలకు పసుపు కుంకుమల శ్రీమంతం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం సంతోషమన్నారు. బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు కానీ అట్లా పసుపు కుంకుమని కానీ ఎన్ని పెట్టి మీరు మహిళలు ముఖ్యంగా బాగుండాలి. ఇంట్లో మహిళలు బాగుంటేనే మన ఇల్లు ఎట్లా పిల్లల చదువులు కానీ ఇల్లు కానీ ఎట్లా బాగుంటాయి, రాష్ట్రం ఎట్లా బాగుంటుంది. మహిళల ఆధారంతో మన బస్సు ఉచిత బస్సు పథకం కానీ సూపర్ 6 చెప్పారు. చెప్పిన విధంగానే సూపర్ 6 మీకు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఎందుకు జరుగుతుంది. మన గౌరవ శాసనసభ్యులు గారి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సెల్ పంపిణీ మొన్న గురిజాల్లో కొంచెం ప్రోగ్రామ్స్ హడావుడిగా ఉండబట్టి ఆ రోజు ఏదో కొంతమందికి ఇచ్చి మండలానికి ఇద్దరు ముగ్గురు జరిగింది. తర్వాత మనం మండల వారీగా పెట్టుకోవాలని చెప్పారు. సార్ కూడా చెబితే అట్లానే మనం మండల ఆఫీసులో పిలిచి అందరినీ గౌరవించి శుభ్రంగా ఇచ్చేయండి అని చెప్పారు. దానికి గౌరవ శాసనసభ్యులు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి ఉద్యోగులకు, సిసి గారులకు నా నమస్కారాలు. ఈరోజు ఎప్పటి నుంచో మనం ఈ సెల్ ఫోన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ రోజు రోజు వెనకబడిపోయింది. ఈ రోజుకైనా మనము ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మన మహిళల ద్వారా ఈ డ్వాక్రాకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అప్లోడ్ చేయడం కోసం ప్రతి విఓఏ గారికి సెల్ ఫోన్ని ఫ్రీగా ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఇది మన స్థానిక ఎమ్మెల్యే సార్ చేత గురిజాల నియోజకవర్గ స్థాయిలో కొన్ని ఫోన్లు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
మరలా మన మండల స్థాయిలో కూడా మన ప్రతి సార్ని కన్వీనర్ సార్ని మన వాళ్ళందరినీ పిలుచుకుని మనము మన ఆఫీస్లో చేసుకోవాలనే ఆశతో చేయడం జరిగింది. దీనికి వచ్చినటువంటి కన్వీనర్ సార్కి అలాగే అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని మన ఎంఎస్ ప్రెసిడెంట్ గారిని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.